శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 34వ ప్రసంగం దెయ్యాలంటే ఏమిటిలోని 3వ భాగం మనం వినబోతున్నాం. శరీరంలోకి ఎరుకతో ప్రవేశించటం విడవడం సాధ్యమే. చాలామంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన వ్యక్తులు తమ సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరు. సెయింట్ జాన్ బైబిల్లో అంటాడు, నేను ఆయన్ని చూసినప్పుడు ఆయన పాదాల దగ్గర చనిపోయిన వాడిలా పడిపోతాను. దీనికి ఫుట్ నోట్లో ఇది రెవల్యూషన్ 1.17లోది అని చెప్పబడింది. మీ సూక్ష్మ శరీరం ఉత్థానం పొందినప్పుడు లేదా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చావులో మీ భౌతిక శరీరం మరణించినట్లుగా మీరు చూస్తారు. అటువంటి అనుభవమే ఒక అభివృద్ధి చెందిన యోగి సంకల్పానుసారంగా తన భౌతిక శరీరాన్ని దాటినప్పుడు జరుగుతుంది. ఆ విధంగా జాన్ బతికే ఉన్నప్పటికీ సమాధి స్థితిలో తన భౌతిక కాయం మరణించినట్లుగా చూశానని వర్ణించారు. ఈ విధంగా శరీరం నుంచి లోపలికి బయటికి పోవడం సరదాగా ఉంటుంది. కానీ చాలామంది వ్యక్తులు తాము ఆ విధంగా చేయగలం అనుకునేవారు కేవలం ఊహ చేస్తున్నారంతే. మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి అది ఆ విధంగా జరగదు. మీరు ఆ టెక్నిక్ని తెలుసుకోవాలి. న్యూయార్క్లో ఒక మనిషి నా దగ్గరికి వచ్చి తాను సూక్ష్మయానం చేయగలనని నమ్మకంగా నాకు చెప్పాడు. మీరలా చేయగలరని నేను అనుకోవడం లేదు అని నేను అన్నాను. మీరలా చేయగలరని కేవలం మీరు మనఃకల్పన చేస్తున్నారు. అయినా కూడా తనను పరీక్ష చేయమని ఆయన బలవంతం చేశారు. అలాగే అని నేను ఒప్పుకున్నాను. సూక్ష్మయానం చేసి కింద ఆ మెట్ల కింద పలహారశాలలో ఏముందో నాకు చెప్పండి. అతడు ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత నాతో చెప్పాడు, ఆ కుడి చేతి మూలలో ఒక పెద్ద పియానో ఉంది. అతడు కేవలం దాన్ని ఊహిస్తున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే అతడి శ్వాస నాడి మామూలుగానే ఉండటం నేను గమనించాను. ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పబడింది, ఎరుకతో సూక్ష్మయానం ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం అనేది ఒకరు గాఢమైన సమాధి స్థితిలో ప్రవేశించి అందులో అతడి చైతన్యం అన్నింటినీ చూడగల ఆధ్యాత్మిక నేత్రపు ఆది భౌతిక గ్రహణ సామర్థ్యానికి విస్తరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక నేత్రం ద్వారా ఒకరు ఈ ప్రపంచంలోని లేదా సూక్ష్మ ప్రపంచంలోని ఏ దూరానికైనా తన చేతనను విస్తరించటం ద్వారా చూడగలరు. ఒకరు మరింత పురోగమించినప్పుడు అతడు ఎక్కడైనా తన సూక్ష్మ శరీరాన్ని భౌతిక శరీరాన్ని కూడా సాక్షాత్కరింప చేయగలడు. దీన్ని 2 చోట్ల కనపడటం బైలొకేషన్ అంటారు. ఈ విధమైన సూక్ష్మ సమాధి స్థితిలో శ్వాస గుండె కొట్టుకోవటం నిశ్చలమవుతాయి. శరీరం ఒకానొక నిశ్చలమైన పారవస్యపు స్థితిలో ఉంటుంది. ఒక గురువు అత్యున్నతమైన ఆధ్యాత్మికతను నిర్వికల్ప సమాధిని సిద్ధించుకున్నప్పుడు మాత్రమే అతడి భౌతిక శరీరం మామూలు పద్ధతిలో పనిచేస్తూ ఉన్నా తాను మాత్రం లోపల దివ్య పారవస్యంలో నిలిచి ఉంటాడు. అతడి శ్వాస నాడి మామూలుగానే ఉండటం నేను గమనించాను. అందుకు విరుద్ధంగా నేనన్నాను, అక్కడ 2 ఆడవాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉండటం మీరు చూస్తారు. ఆయన నన్ను చూసి నవ్వాడు. తర్వాత మేమిద్దరం కిందనున్న పలహారశాలలోకి వెళ్ళాం. అక్కడ మూలలో పియానో లేదు, కానీ 2 ఆడవాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. చిట్ట చివరికి తన సొంత ఊహతో తాను వెర్రివాడినయ్యానని ఆయన అర్థం చేసుకున్నాడు. తరచుగా ఆంతరిక సూక్ష్మ దర్శనాలలో యూరోప్ యుద్ధంలో జరుగుతున్న వాటిని నేను చూస్తున్నాను. కానీ నాకు అది సినిమా ప్రదర్శనలాగా కనబడుతుంది. ఈ ప్రపంచం మనకు వినోదాన్ని ఇవ్వడానికి ఉంది,
మనల్ని హింసించడానికి కాదు. భగవంతుడు తన విశ్వ చలన చిత్రాన్ని చాలా సంక్లిష్టంగా మంచి చెడుల పూర్తి వ్యత్యాసాన్ని చూపుతూ తయారు చేశాయి. మీరు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మీరు చాలా ఉత్తేజాన్నిచ్చే సన్నివేశాలను చూడడానికి ఇష్టపడతారు. ఒక హత్య రహస్యాన్ని, మర్డర్ మిస్టరీని చూపే దానికోసం మీరు ఎన్నిసార్లు వెళ్ళారో ఆలోచించండి. సినిమా అయిపోయిన తర్వాత అనుకున్నాడు అదొక మంచి సినిమా అని. ఈ జీవితం అనే సినిమాని కూడా అదే విధంగా బంధాలు లేకుండా ఆనందిస్తూ చూడండి. మనం ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నామని, రాత్రి వేళల్లోనూ మనం మరణించినప్పుడు దెయ్యాలమవుతామనే వాస్తవం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఉంది. మన దెయ్యం వంటి స్వభావాన్ని, మన అగోచరమైన శక్తివంతమైన స్వభావాన్ని గ్రహించటం మనం నేర్చుకోవాలి. నాకు తలనొప్పిగా ఉంది, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను పాలకూర అంటే ఇష్టపడను అంటూ ఎప్పుడూ శరీరం మీదే దృష్టిని కేంద్రీకరిస్తే మీరు అది చేయలేరు. భౌతిక సమస్యల మీదే మనసు లగ్నం చేయడం అనే దాన్ని మీరు తప్పకుండా జయించాలి. మీరు అది ఎలా చేయగలరు? జీవితంలో భగవంతుడిని మీ మొట్టమొదటి ఆలోచనగా చేసుకోండి. మీరు ఆయనకి 2వ స్థానం ఇస్తున్నంత కాలం ఆయన మీ దగ్గరికి రాడు. సంపద, మద్యం, కామం అన్నవి ఈ ప్రపంచానికి మిమ్మల్ని కట్టిపడేయడానికి సృష్టి అయ్యాయి. ఈశ్వరుడు వాటిని మిమ్మల్ని పరీక్షించడానికి ఉపయోగించి మీకు తన మీదున్న ప్రేమ కన్నా వాటికి ప్రాధాన్యత ఇస్తారేమోనని చూస్తాడు. చేతబడికున్న శక్తి మీ ఆలోచనల్లోనే ఉంది. తెలియాలంటే భయంతో పాటుగా కొంతమందికి చేతబడులు, ఇంకా ఇతర తాంత్రిక ప్రయోగాలన్నా ఒక విధమైన భయం ఉంది. చాలా మంది నాతో తమకు తెలిసిన వాళ్ళు ఎవరో తమ మీద చేతబడి చేస్తున్నారని చెబుతుంటారు. నేను వాళ్ళతో అంటాను, మీరు భగవంతుడి కోటలో కూర్చుని ఉన్నారు. మీరు నిజంగా భగవంతుడిని నమ్మితే ఎవ్వరూ మీకు హాని చేయలేరు. కానీ ఎవరో మిమ్మల్ని దెబ్బతీస్తున్నారనే ప్రతికూలమైన ఆలోచనని మీరు నమ్మితే మీరు వాళ్ళకి ఆ పని చేయడానికి కావలసిన శక్తి ఇస్తున్నారు. ఎవరో ఒక చెడు ఆలోచనని మీ దగ్గరికి పంపిస్తున్నారనుకోండి, మీరు దాన్ని స్వీకరించినప్పుడు అది మీకు హాని చేస్తుంది. కానీ చెడు భావనలను మీరు అంగీకరించనక్కర్లేదు. అపకార బుద్ధి గల వ్యక్తులను చూసి భయపడకండి. మీరు భయపడనంత కాలం మిమ్మల్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. భయం మనస్సును ఖాళీగా ఉంచడం, చెడు ప్రవేశించడానికి అనుమతిస్తుంది. కానీ భగవంతుడు నాతో ఉన్నాడు అని మీరు అన్నప్పుడు మంచి తప్ప మరి ఇంకేమీ ఇతరుల ఆలోచనల నుంచి మీ దగ్గరకు రావు. భగవంతుడి ఆలోచనలో మిమ్మల్ని మీరు చుట్టుకోండి. ఆయన పవిత్ర నామం శక్తులన్నింటికన్నా గొప్ప శక్తి. రక్షణ కవచంలా అది అన్ని ప్రతికూల స్పందనలను తిప్పికొడుతుంది. మంచికి చెడుకు విశ్వయుద్ధం. తిరుగుబోతు ఆత్మల దెయ్యపు శక్తులు లేదా క్షుద్ర దేవతోపాసనలు చేసే వాళ్ళ శక్తులు లెక్కింపదగని బెదిరింపులు. వాటిని గురించిన చింత ఎందుకు? మన సంతోషానికి, సుఖానికి అంతకంటే ఎంతో గొప్ప ప్రమాదం మనలోనూ మన చుట్టూరా ప్రతిక్షణము ఉన్నాయి. ఒకటి మనల్ని రక్షించడానికి, మరొకటి మనకు హాని చేయడానికి. 2 శక్తులు యుద్ధం చేస్తున్నాయి. మంచి చెడుల మధ్య విశ్వయుద్ధంలో మనం చిక్కుకుని ఉన్నాం. ఈ ప్రపంచాన్ని అగోచరమైన తండ్రి అయిన భగవంతుడు, క్రీస్తు చైతన్యము, కుటస్థ చైతన్యం, దేవుడి సింహాసనం ముందరి 7 ఆత్మలు, ఇంకా సాతాను, అతడి దుష్టశక్తుల సమూహము పరిపాలిస్తున్నాయి. ఈ 7 ఆత్మలు అన్నది రెవల్యూషన్ 1.4 బైబిల్లో నుండి రెఫరెన్స్. భగవంతుడి ముందు 7 ఆత్మలు ఏవంటే ప్రాథమిక మేధావంతమైన సృష్టి శక్తులు. పవిత్రాత్మ, ముఖ్యమైన భగవంతుడి సృజనాత్మక స్పందనాశక్తి, ఓం
లేదా ఆమెన్. ఇంకా దాని 6 విడివిడి ప్రత్యేక సృజనాత్మక శక్తులు. ఇవి భౌతిక సూక్ష్మ కారణ విశ్వాలను, భౌతిక సూక్ష్మ కారణ మానవుడి శరీరాలను నిర్మాణం చేసి పోషిస్తాయి. ప్రాథమికంగా సాతాను మాయ ఒక ప్రధాన దేవదూత. ఇక్కడ ఫుట్నోట్లో ఇలా ఉంది. ఆయన వాళ్లతో అన్నాడు, స్వర్గం నుంచి జారిపడ్డ పిడుగులా నేను సాతానును చూశాను. లూకా 10:18 బైబిల్. భగవంతుడి పథకాన్ని అనుసరించి సృష్టి చేయడానికి ఆయన శక్తిని ఇచ్చారు. ఆయన తన పని పూర్తి చేసిన తర్వాత ఏ విధంగానైతే సృష్టి మొత్తం దేవుడి దగ్గరికే తిరిగి వెళ్లాల్సి ఉందో అదే విధంగా ఆయన సాతాను కూడా భగవంతుడి దగ్గరికే తిరిగి వెళ్ళాలి. కానీ ఈ మేధాశక్తి శాస్త్రాలలో సాతాను అని పిలిచేది పరమాత్మలో కలిసిపోతే సృష్టి యావత్తు అదృశ్యమవుతుంది. దీన్ని అడ్డుకోవడం కోసం సాతాను చెడు అంటే భౌతికమైన కోరికలను మానవుడిలో నాటాడు. వాటిని తీర్చుకోవడం కోసం మానవుడు మళ్ళా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సృష్టి అనే యంత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మానవుడు దేవుడి దగ్గరికి తిరిగి వెళ్లకుండా దెయ్యం ప్రయత్నించటానికి చూస్తూ ఉంటుంది. దేవుడికి దెయ్యానికి మధ్య గొప్ప తాడుగుంజుడు వంటి పోటీ జరుగుతూ ఉంటుంది. సాతాను కేవలం భ్రాంతి అని ఆలోచించటం ద్వారా ఒకరు సమస్యను తొలగించలేరు. ప్రపంచంలోని చెడు గురించి తెలియకుండా ఉంటే దేవుడు చాలా అజ్ఞాని అని అనాలి. సాతానే కనుక లేకపోతే నా వెనక్కి వెళ్ళు సాతాను అని, మమ్మల్ని చెడు నుంచి కాపాడు అని యేసుక్రీస్తు ఎందుకన్నాడు? చెడు అన్నదే లేకుంటే దేవుడికి దాని గురించి అసలు ప్రార్థించవలసిన అవసరం ఏముంది? చెడు అన్నది ఉంది. ఈశ్వరుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయన దెయ్యాన్ని చెడును కూడా సృష్టి చేశారు. సాతాను తన మాయాశక్తితో భగవంతుడి పిల్లలను పరీక్ష చేయడానికి ఉంది. ఇనుము కనుక నిప్పులో కరగకపోతే ఉక్కు తయారు కాదు. రోగమో దుఃఖమో వచ్చినప్పుడు అది భగవంతుడి మాయ పెట్టే పరీక్ష అని మీరు గ్రహించండి. మీరు ఈ పరీక్షలను తప్పకుండా నెగ్గాలి. వాటి వల్ల మీరు తలకిందులు అవ్వకూడదు. యేసుక్రీస్తు శిలువ మీద బాధపడుతున్నప్పటికీ ఆయన దేవుడి పరీక్షను నెగ్గాడు. చాలామంది గొప్ప మహాత్ములు ఘోరమైన రోగాల వల్ల బాధల వల్ల మరణించారు. సెయింట్ తెరిసా ఆఫ్ అవీలా క్షయతో బాధపడుతూ అయినప్పటికీ ఆమె ఇలా అంది, ఈశ్వరుడు నా పరీక్షలను తగ్గించాలని నేను కోరుకోను. నేను ధైర్యంగా బాధలను ఎదుర్కొని ఎంతకాలం పనిచేయగలనో అంతకాలం పనిచేస్తాను. ఆమె శరీరం మరణించినప్పుడు ఆమె క్రీస్తులో ఉన్నతిని పొందింది. ఈ సృష్టి భగవంతుడి సరదా, కానీ నేను నిరంతరం ఆయన్ని వేడుకుంటాను. నీకు అలాంటి సరదా ఎందుకు ఉండాలి? మాకు అలాంటి సమస్యలను ఎందుకు ఇస్తావు? మన భూమి సృష్టిలో ఒకానొక ఘోరమైన ప్రదేశం. ఇంతకన్నా ఎంతో చక్కటి నివాస స్థలాలు ఉన్నాయి. సమస్యలుండడానికి భగవంతుడు అనుమతించినా మనం వాటి నుంచి బయటపడడానికి సహాయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. భగవంతుడు, ఆయన దేవతలు, ఇంకా లక్షలాది మంది మంచి వ్యక్తులు భూమి మీద దివ్య సామరస్య క్రమాన్ని ఏర్పరచడం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్క ఉపయోగపడే లక్షణము ఒక మంచి వ్యక్తి వల్ల సృష్టి అయింది. మంచి ఆత్మలు నిరంతరాయంగా మీ మనస్సు అనే పొలం మీద సహాయకరమైన ఆలోచనలనే విత్తనాలను వెదజల్లుతూనే ఉన్నాయి. అదే సమయంలో సాతాను, చీకటి సామ్రాజ్యపు రాజు, తన చెడు శక్తులతో ప్రపంచంలో కల్లోల పరిస్థితిని, సమస్యలను సృష్టిస్తున్నాడు. సాతాను కాకపోతే మరెవరు రోగకారక క్రిముల సృష్టి చేస్తారు? అనేక రకాలైన ప్లేగులు, తర్వాత క్షయ, ఇప్పుడు కొత్తగా వచ్చిన నాశనకారి క్యాన్సర్ అన్నీ మానవులను హింసించడానికి ఉన్న క్రూరమైన పద్ధతులు. కానీ
భగవంతుడు అనేక మంది పరిశోధనాకారులకు వ్యాధిని వెళ్ళగొట్టడానికి, కొత్త మార్గాలు కనిపెట్టడానికి ప్రేరణను ఇస్తున్నాడు. ఆదాము అవ్వల ప్రలోభం. మానవుణ్ణి భూమి మీద జీవితానికి పట్టి ఉంచటానికి సాతాను కామాన్ని సృష్టించాడు. ఆ ప్రలోభం మానవుడితో అనాది కాలం నుంచి ఉంది. ఈశ్వరుడు స్త్రీ పురుషులను తన సంకల్ప శక్తి ద్వారా సృష్టించాడు. వాళ్ళ శరీరాలు దివ్య జ్ఞాన ప్రేమల మూర్తీభవించిన రూపాలు. ఇది ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పబడింది. పురుషుడిలో హేతువు ఎక్కువగా వ్యక్తమవుతూ అతడిలో అనుభూతిని దాగి ఉంటుంది. స్త్రీ అనుభూతిని ఎక్కువగా వ్యక్తం చేస్తుంది. ఆమె హేతువుకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. మొట్టమొదట్లో స్త్రీ పురుషులకు భగవంతుడికి ఉన్నట్లే మానసిక సంకల్పం వల్లనే పిల్లలను సృష్టించగలిగే శక్తి ఉండేది. స్వచ్ఛమైన లేదా దివ్య మార్గంలో జీవులను పుట్టించటానికి ఆదాము అవ్వలకు భగవంతుడు అధికారం ఇచ్చారు. చెడు శక్తి అయిన సాతాను అవ్వను ఉద్యానవనం అంటే శరీరం మధ్యలో ఉన్న ఫలాన్ని సెక్స్ రుచి చూడమని ప్రలోభ పెట్టిందని మా గురుదేవుడు స్వామి శ్రీ యుక్తేశ్వరులు వివరించారు. జెనసిస్ 3.3 బైబిల్లోని దీని రిఫరెన్స్. మొట్టమొదటి స్త్రీ పురుషులతో జీవితపు ప్రాణవృక్షానికి ఉన్న శరీరాన్ని, ఇంద్రియాలను పునరుజ్జీవింపచేసే ఆ చేతన శక్తుల సూక్ష్మ మేరుదండ కేంద్రాలు, చక్రాలు అన్ని ఇంద్రియానుభూతులను శరీరం అనే ఉద్యానవనంలో మధ్యలోనున్న సెక్స్ అనుభూతిని తప్పించి మిగిలిన వాటిని అన్నింటినీ ఆనందించమని భగవంతుడు చెప్పారు. అవ్వను ప్రలోభపెట్టిన సర్పం కామనాడులను వ్యతిరేకపరిచి పోషించే చుట్టుకుని ఉన్న మేరుదండ శక్తి ఏ మానవుడిలోని అనుభూతి లేదా అవ్వ చైతన్యం కామ ప్రేరణ చేత జయింపబడినప్పుడు అతడి హేతువు లేదా ఆదాము కూడా అందుకు లోబడుతుంది. కామంలో పొందే ఆనందం భగవంతుడి దివ్యానందానికి భ్రాంతికారకమైన ప్రతిరూపం. ఆ విధంగా విశ్వసనీయమైన ప్రేమ నుంచి కామం విడిపడినప్పుడు కేవలం కామోద్రేకపు ప్రేరణలను సంతృప్తిపరచడానికి మాత్రమే ఉపయోగించినప్పుడు మానవుడి చైతన్యాన్ని ఇంద్రియాలకు బందీ చేయడానికి చెడుకు అది ఉపకరణమవుతుంది. ఆ విధంగా నిత్య స్థిత, నిత్య చేతన, నిత్య నవీన ఆనంద అనుభూతి అయిన భగవంతుని లేదా దివ్య చేతనను పరమాత్మగా సాక్షాత్కరించుకోనీయకుండా అది అడ్డుపడుతుంది. కామం కోసం, మద్యం కోసం, డబ్బు కోసం ఉన్న కోరికలు ఆత్మ పారవస్యాన్ని ఏమార్చటానికి సాతాను ద్వారా సృష్టి అయిన బూటకపు ఆనందాలు. ఆదాము అవ్వ కామ ప్రేరణలను రుచి చూసినప్పుడు వాళ్ళు స్వర్గం నుంచి జారిపడ్డారు. ఆత్మ పారవస్యంలో భగవంతుడిలో ఏకత్వాన్ని అనుభూతి పొందగల దివ్య చైతన్యాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు ఆ మహానంద స్థితి నుంచి బలవంతంగా బయటికి వచ్చేశారు. అప్పటి నుంచి మానవుడు జంతువుల మాదిరిగా కామ మార్గంలో పునరుత్పత్తి చేయవలసి వచ్చింది. కష్టసాధ్యమైన, బాధాకరమైన రీతిలో ఆడవాళ్లు ప్రసవించి బిడ్డకు జన్మనిస్తారు. అప్పటికి కూడా భార్యాభర్తలు తమకు దక్కిన దాన్నే స్వీకరించాలి. ఒక చెడ్డ పిల్లవాడు పుడితే వాడినే పెంచి పోషించాలి. మొట్టమొదట్లో భగవంతుడి మాదిరిగా వాళ్ళు తమ శక్తి ద్వారా తమకు కావలసిన దాన్ని సృష్టి చేయగలిగేవారు. ఎంత చక్కటి అమాయకమైన గతించిన మంచి రోజులవి. భగవంతుడి మాటను మాత్రమే వినండి. అత్యున్నతమైన మార్గంలో చెప్పాలంటే సాతాను కూడా నిజానికి భగవంతుడి ఉపకరణమే. సాతాను మానవుడికి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఆ విధంగా భ్రాంతి చెందిన మానవుడు విశ్వసనీయుడైన ఈశ్వరుణ్ణి అన్వేషిస్తాడు. భ్రాంతి కలిగేదాకా ఎదురు చూడడం ఎందుకు? మీ ఆనందాన్నంతా మాయ మీదే ఆధారం చేయవద్దని
నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీరు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు, కావలసినంత తృప్తిగా ఉన్నప్పుడు హఠాత్తుగా బాధ వస్తుంది. మీరు అనుకుంటారు, అయ్య బాబోయ్ ఏమిటిది అని. మీ ఆనందపు ఆశలన్నింటినీ బలహీనమైన శరీరంలోనూ ప్రాపంచిక ఆనందాలలోనూ పెట్టవద్దని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోధిస్తుంది. ఎలా? మీరు శరీరం మీద ఆధిపత్యం సంపాదించడం ఎలాగో నేర్పుతుంది. ఇంకా అన్నింటికన్నా మిన్నగా మీకు ధ్యానం చేయడం ఎలాగో నేర్పుతుంది. మీ మంచి ఆలోచనల ద్వారా భగవంతుడి మాటను మీరు వినండి. భగవంతుడు, ఆయన దేవతలు మంచి ఆలోచనలను సృష్టిస్తున్నారు. చెడు తన సొంతమైన చెడ్డ ఆలోచనలను సృష్టిస్తుంది. ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని బయటికి విసిరి పారేయండి. అప్పుడు సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేడు. కానీ మీరు చెడుగా ఆలోచించిన వెంటనే మీరు సాతాను వైపు వెళ్ళారు. మీరు మంచి చెడుల మధ్య నిరంతరాయంగా ముందుకు వెనక్కి కదులుతున్నారు. దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు సాతాను చేరలేని ప్రదేశానికి, భగవంతుడి హృదయంలోకి లోతుగా వెళ్ళాలి. దెయ్యాలంటే ఏమిటి అనే ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. కథని తెలుసు, కథని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ?